బతికున్నప్పుడు ప్రజల మనసు గెలుచుకున్న ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన 50 ఏళ్ల చెర్ల మురళి మరణించినప్పటికీ గ్రామస్తులు ఆయనకే ఓటేశారు. చింతలతాన R&R కాలనీకి చెందిన చెర్ల మురళి గ్రామంలో చికెన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గతంలో వార్డు సభ్యుడిగా పనిచేసిన మురళి ఈసారి బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారం సాగుతుండగా ఆయన గుండెపోటుతో మృతి చెందారు. అయితే పోటీలో మరో 5గురు అభ్యర్థులు ఉండటంతో ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించారు. గ్రామస్తులు మాత్రం మురళిపై ఉన్న అభిమానంతో ఆయనకే ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో 358 ఓట్ల మెజారిటీతో మురళి విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థి జీవించలేకపోవడంతో అధికారులు తదుపరి ప్రక్రియను నిలిపేశారు. దీంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా లేదంటే ఉప సర్పంచ్కే బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.